బడాయిలు చెప్పడంలో బాబు గారు మించిన వాళ్ళు ఈ భూ ప్రపంచం మీద లేరు అని మరొకసారి నిరూపించాడు. అమ్మఒడి కాపీయే తల్లికి వందనం అనే నిజాన్ని దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల పథకాన్ని అందుకున్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి అద్భుత సృష్టి ఆ పథకం అనేటటువంటి సంగతి తెలియదా? ఆ నిజాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ప్రతిసారి ప్రజల్ని మోసం చేశాం, ప్రతిసారి ప్రజలకి నమ్మబలికాం, వారు నమ్మి గెలిపిస్తూ ఉన్నారనేటటువంటి ప్రజలపై చిన్న చూపే తన అబద్ధాల కొనసాగింపుకి ఒక కారణమవుతుందా? నిజంగా ఒకసారి అనేక అబద్ధాలని వారు ఏ విధంగా ఏ మాత్రం బాధ్యత లేకుండా చెప్పారో ఒకసారి చూద్దాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ రోజు ఐటీని భారతదేశానికి పరిచయం చేసినటువంటి రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మొదలైనటువంటి హైటెక్ సిటీ నాదే అని చెప్పుకుంటాడు. ఐటీకి పితామహుణ్ణి నేనే అంటాడు. ఔటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేసి ఒక నగరానికి హైదరాబాద్కి మణిహారంగా తయారు చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నా సృష్టి అంటాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఈ రోజు ఉందా, అది వైఎస్ఆర్ గారి సృష్టి. అనేక సంవత్సరాలుగా దగా పడ్డటువంటి పోలవరానికి పునాదులు వేసి పర్మిషన్లు తెచ్చి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చేసి పోలవరం మొదలుపెట్టి దాన్ని చాలా వరకు పనులు కంప్లీట్ చేసిన పోలవరం నాదే అంటాడు. పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులోని అమ్మా క్యాంటీన్ ని కాపీ కొట్టి అన్నా క్యాంటీన్ అని ఇక్కడ పేరు పెట్టేసి ఈ రోజు దానిలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని ఆ అన్నా క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి జయలలిత గారు ఆ రాష్ట్రంలో తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ డ్వాక్రా సంఘాల యొక్క సృష్టి నాదే అంట. వనజీవి రామయ్య గారు పేరు చెప్తే టక్కున మనకు గుర్తొచ్చేది చెట్లని అతను అమితంగా ప్రేమించి చెట్ల యొక్క రూపాలని తన తలకు తగిలించుకొని తను చనిపోయే వరకు చెట్ల కోసం వనం కోసం పోరాడినటువంటి వ్యక్తికి నేనే స్ఫూర్తి, నా సలహాతోటే తను ఆ విధంగా ముందుకు కొనసాగాడంట. సత్యానారాయణలో కంప్యూటర్ శిక్షణ నేర్చుకోమని చెప్పింది నేనే, సింధుకి బ్యాడ్మింటన్ నేర్చుకోమని చెప్పింది నేనే, విజయవాడలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నం చేసింది నేనే, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, సంక్రాంతికి ఊళ్ళకి వెళ్లేటటువంటి సంస్కృతిని మనకు తీసుకొచ్చింది నేనే, బ్రిటిష్ వారిని తెలుగుదేశం పార్టీ ఎదిరించింది అని ఒకటా రెండా రాయలసీమలో ఫ్యాక్షన్ తీసేసింది నేనే అంటాడు. గండికోట ప్రాజెక్టుకి నేనే ఆద్యుణ్ణి అంటాడు. గాంధీజీ అంబేద్కర్ లాగా సామాన్య కుటుంబాల్లో పుట్టాను అని వారితో పోల్చుకుంటాడు. ఈరోజు బాగా సక్సెస్ అయినటువంటి ర్యాపిడో ఆ ఫౌండర్ కి స్ఫూర్తి కూడా నేనే అని చెప్పుకుంటాడు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం నేనే అంటాడు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటాడు. సాయంత్రం పూట పాలు పితకడం అనే సంస్కృతిని తీసుకొచ్చింది నేనే అంటాడు. ఇలా ఏమని చెప్పుకుంటున్నా? మతి భ్రమించా, లేకపోతే ప్రజల్ని మోసం చేయటం అలవాటుగా మారా, లేదా మోసపోతున్నటువంటి ప్రజలంటే చులకన భావంతో? ఇది నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. బాబు గారి బడాయి మాటల్లో నిజమెంత అంటే ఏ మాత్రం ఒక్కటంటే ఒక పథకం గాని ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం గాని బాబు గారి పేరు చెప్తే ఈ 40 సంవత్సరాల రాజకీయంలో మనకి కనపడకపోగా బాబు గారి పేరు చెప్తే వినపడేదేటో తెలుసా? వెన్నుపోట్లు, హత్యా రాజకీయాలు, వివక్ష రాజకీయాలు, ప్రతిపక్షాలపై దాడులు చేసే రాజకీయాలు, ప్రతిపక్ష నేతల్ని శిక్షలు వేసి జైళ్లలో కూర్చొని పెట్టి వాళ్ళని రోడ్ల మీద తెగనరికేటటువంటి రాజకీయాలు వారి పరిపాలనలోనే మనకు కనపడుతూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. అంతెందుకు సొంత మామని ఏ విధంగా పార్టీ నుంచి దూరం చేశారో ప్రతి ఒక్కరికి కనపడుతూ ఎప్పుడు వినపడుతూ ఉంటుంది. ఇది వారి యొక్క గొప్పతనం తప్ప ఈ రాష్ట్రానికి గాని ఈ దేశానికి గాని ఎప్పుడు మీ వలన బాబు గారు మంచి జరిగింది లేదు అనేటటువంటి సత్యం ప్రజలందరికీ తెలుసు. ఇకనైనా కళ్ళు తెరిచి నిజమైనటువంటి ప్రపంచంలో బతకండి. ఈ అబద్ధాలు మాట్లాడడం మానండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో వారి పేరు చెప్తే అమ్మఒడి, సచివాలయ వ్యవస్థ, లక్షల మందికి ఒకే ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర, ఆర్బీకేలు, విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు, అలాగే ఉచిత సబ్సిడీ, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో టక్కును గుర్తొచ్చే పేరు. విద్యా రంగంలో నాడు నేడు కింద అద్భుతమైన స్కూళ్ళన్నింటినీ
వాటి యొక్క పరిస్థితుల్ని స్థితిగతుల్ని మార్చేసినటువంటి అద్భుతమైనటువంటి పథకం. ఆరోగ్య ఆసరా మెడిసిన్లు కూడా ఇంటికి తీసుకొచ్చేసి ఉచితంగా ఇచ్చినటువంటి పథకం. విలేజ్ క్లినిక్స్ ఇంటి వద్దకే అద్భుతంగా స్పెషలైజ్డ్ డాక్టర్స్ వచ్చేసి ట్రీట్మెంట్ చేసినటువంటి విధానం. 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, అనేక కారిడార్స్, ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్స్. ఇది దార్శనికత, ఇది పరిపాలన. టక్కున జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొచ్చే వందల పథకాలు, మీ పేరు చెప్తే 0 పథకం. ఇదే నిజం.